అందరికీ నమస్తే. మీ భూపతి ఆశన్న. అయితే ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెము కార్పొరేషన్లో ఉంటుంది పోస్ట్ ఆఫీస్ సెంటరు. ఆ పోస్ట్ ఆఫీస్ కూడలిలో బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన ప్రజలందరూ కలిసి స్థానిక కొంతమంది దళిత నాయకులు, అప్పుడున్న రాజకీయ నాయకులు అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది, విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ముఖ్యంగా అడ్వకేటు మారపాక రమేష్ అన్న ఏదైతే ఆ బాధను వ్యక్తం చేసిండో నా పూర్తి మద్దతు అడ్వకేటు మారపాక రమేష్ అన్నకు నేను అండగా స్వాగతిస్తున్నా. ముఖ్యంగా ఏంటంటే ఈ పార్టీ ఆ పార్టీ అనే కాదు, ఇక్కడ ఉన్న ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీ జెండాలు అంబేద్కర్ గారు చుట్టూ పెడుతున్నారు. జెండాలకు సంబంధం లేదు, అంబేద్కర్ గారు ఏ జెండా సంబంధం లేదు. బీఆర్ఎస్ పెట్టింది, కాంగ్రెస్ పెట్టింది, సిపిఐ పెట్టింది, బీజేపీ పార్టీలు కూడా పెట్టింది. నేను ఒకటే చెప్తున్నా, ఏ పార్టీకైనా సరే అక్కడ పెట్టే అర్హత లేదు. మున్సిపల్ ఎవరైతే చైర్మన్ ఎవరైతే ఉన్నారో తక్షణమే జెండాలు పెట్టిన వాళ్ళ మీద వాళ్ళకి ఫైన్ వేసి ఇంకోసారి జెండాలు పెట్టకుండా చూడాలని చెప్పేసి ఒక అంబేద్కర్ వాదిగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైనా చనిపోయినా కూడా ఆ చనిపోయిన బ్యానర్లు తీసుకొచ్చి అంబేద్కర్ విగ్రహానికి పెట్టడం జరుగుతుంది. చనిపోయిన వాడిని మనం ఏం అంటలేదు, కానీ చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టుకోండి, కానీ అంబేద్కర్ ఒక సెంటర్లో పెట్టడం ఏంటిది? ఇందులో కొంతమంది దుర్మార్గులు చచ్చిపోతే కూడా వాళ్ళు ఎవరికి కూడా మంచి చేయరు, మంది కొంపలు ముంచేటోడిని కూడా అక్కడ బ్యానరు పెడుతున్నారు. వాడి గురించి మరి అక్కడ కింద రాయడం, నువ్వు లేకుండా మేము ఎంతో శోకిస్తున్నాం, బాధిస్తున్నాం అని. వీడు మంది కొంపలు ముంచేటోడు, వీడి సత్య భూమికి భారం పోయిందనుకో అని చాలామంది అనుకుంటే ఆ బ్యానర్ తీసుకొచ్చి అంబేద్కర్ బొమ్మ కాడ పెడుతున్నారు. నేను తీవ్రంగా వీటి గురించి ఖండిస్తున్నా. ఇంకొకటి, మంది కొమ్మలు ముంచేటోడు బ్యానర్ ఒకటి పెట్టుకుంటాడు అక్కడ. రక్తాన్ని పీడించి తాగి అక్రమ వసూళ్లు చేసి వాళ్ళ ఇల్లులు కూల్చేసి వాళ్ళ జీవితాన్ని ఆగం చేసినోడు కూడా బ్యానర్లు పెట్టుకుంటారు ఆ అంబేద్కర్ బొమ్మకి. నేను చెప్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా. తక్షణమే వెంటనే ఈ జెండాలు బ్యానర్లు ఎవరు పెట్టినా కూడా వాడికి ఫైన్ వేయాల్సిందిగా, ఫైన్ వేసి ఇంకోసారి పెడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ కమిషనర్ గారిని కోరడం జరుగుతుంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఈ జెండాలు పెట్టుకోవడానికి కాదు అక్కడ కట్టింది, వీడు సచ్చిన వాళ్ళ బ్యానర్లు పెట్టుకోవడానికి కాదు కట్టించింది. ఆ మహనీయుడు గొప్పతనాన్ని ఈ దేశాలకు చాటే విధంగా ఉండాలని ఈ భద్రాద్రి కొత్తగూడెంలో ఆయన స్ఫూర్తిని తెలుసుకోవాలని చెప్పేసి, స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి పెట్టిన విగ్రహం అది. ఎవడో చచ్చిపోతే పెట్టడానికో లేకపోతే జెండాలో కట్టుకోవడానికో కాంగ్రెసే కానీ, సిపిఐ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ఏ కానీ ఎవ్వరు కూడా పెట్టకూడదు, మొత్తం తీసిపడేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఏదైతే అడ్వకేట్ మారపాక రమేష్ అన్న ఏదైతే అంబేద్కర్ వాదిగా ఆయన మాట్లాడిన విధానం కానీ నాకు మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆయనకు మద్దతుగా మేము కూడా నిలబడతాము. ఎవరైనా పెడితే మాత్రం వితాపం నుంచి పెడితే మాత్రం ఖబర్దార్ చెప్తానా. నేను ఒకటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నా కూడా. తక్షణమే వాటిని అన్ని తొలగియాలని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి ఎవరైతే ఉన్నారో వారికి నేను చెప్పడం జరుగుతుంది. ఇక మీద నుండి ఎవరు పెట్టినా సరే వాళ్ళకి ఫైన్ వేయాలని చెప్పి కోరడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు.